గతంలో కంటే ఈ ఏడాది ముందుగానే వేసవి తీవ్రత నెలకొంది. దీంతో ప్రజలు వేసవి తాపాన్ని తట్టుకోలేక ఇళ్లకే పరిమితం అవుతూ ఉండడంతో పాటు ఆరోగ్యరీత్యా వేసవి తాపం తగ్గించేందుకు కొబ్బరి నీళ్లు, ఇతర శీతల పానీయాలు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ధర పెరగడంతో కొబ్బరి బోండాలు తాగేందుకు సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశాఖ జిల్లాలో కొబ్బరి చెట్లు లేకపోవడంతో వీటి ఉత్పత్తుల కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, పక్క రాష్ట్రమైనటువంటి ఒరిస్సా నుండి రోజు కొబ్బరి బోండాలు ఆటోలు, వ్యాన్ల ద్వారా తెప్పించుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తీసుకురావడంతో ధర బాగా పెరుగుతుందని నిర్వాహకులు అంటున్నారు. ఈరోజు కొబ్బరి బొండాలు అనేది మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయింది. కానీ రైతుకు వచ్చేది మట్టుగా తక్కువే. దళారు వ్యవస్థ ఎక్కువైంది. ఒక కొబ్బరి బొండానికి 6 రూపాయలకి 7 రూపాయలకి రైతు ఇస్తే దాన్ని 12 మంది దళారు వ్యవస్థ ఉన్నారు. ఎలాగంటే తీసేవాడు కానివ్వండి, మోసేవాడు కానివ్వండి, ట్రావెలింగ్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, ఆటో డ్రైవర్ కానివ్వండి, 12 మంది ఒక బొండానికి బతుకుతూ ఉన్నారు. అంటే రైతుకి అనేది తక్కువే. కానీ అది ఎందుకు రేటు పెరిగిందంటే ఒరిస్సా నుండి లారీలు, టెంటేర్ల బళ్ళు మన రణస్థలం, కోస్టు, పైడిభీమవరం ఆ ఏరియాలకి వచ్చేసి మగా ఉండి మేమే 32-33 రూపాయలు కొనుక్కెళ్ళిపోతాం అని తొక్క పిక్క అక్కడ లారీలో వేసామని వాళ్ళు చెప్తున్నారు. ఇటీవల కాలంలో బాటిల్లో కొబ్బరి నీళ్ళకి మంచి డిమాండ్ పెరగడంతో తాము కూడా అదే దారిలో వెలగ తప్పడం లేదని అంటున్నారు. చిన్న బాటిల్ అయితే 70 రూపాయలు, పెద్ద బాటిల్ అయితే 140 రూపాయలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇలా బాటిల్లో విక్రయిస్తే తమకు కొంతమేర నష్టం వస్తుందని, అయినా వినియోగదారుల గురించి డిమాండ్ పెరగడంతో తప్పడం లేదని దుకాణదారులు అంటున్నారు. తమను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని బోండాలు అమ్ముకునే వ్యాపారస్తులను ఆదుకోవాలని అంటున్నారు. నేను 200 కాయలు వేసుకుంటే 30 కాయలు వచ్చాయి. అంటే 170 కాయ ఇది తేలింది. ఈ 170 కాయలు మేము బాటిల్ కొడితే, లీటర్ బాటిల్ కానీ కొడితే 4 కాయలు పడుతున్నాయి. అంటే వ్యాపారస్తుడికి ఎంత మిగులుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా ఇబ్బందిగా. అందుకే చెప్పాను కదా, టెంటైర్ల బలితో వరుస వెళ్ళిపోతుంది సరుకు అంతా. కోనసీమ నుండి వచ్చిన ఆ సరుకు బాగోట్లేదు. నల్లగా మెకిరిలాగా 2 రోజులు తీత అయిపోయిన తర్వాత 3వ రోజు వస్తుంది కాబట్టి కాయ నిగనగా ఆడట్లేదు.